ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసంలో మనము క్రైస్తవ సిద్ధాంతాలు అన్నటువంటి శీర్షికన అనేక అంశములు మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము ఏంటి అంటే క్రీస్తులో ఖండించబడలేదు. నో కాండమ్నేషన్ ఇన్ క్రైస్ట్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. There is therefore now no condemnation for those who are in Christ. కాబట్టి ఇక్కడ చూస్తే ప్రియులారా, ఇప్పుడు క్రీస్తునందున్నటువంటి వారికి ఏ శిక్ష కూడా లేదు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. నో కాండమినేషన్ ఇన్ క్రైస్ట్. కాబట్టి ఈ యొక్క తీర్పు, అపరాధము మరియు అవమానంతో కూడిన ప్రపంచంలో ఈ యొక్క మాటల్లో ఎంతో శక్తివంతమైనటువంటి ప్రకటన ఉంటున్నది ప్రియులారా. In a world of judgment, guilt and shame, Romans chapter 8 verse 1 is a powerful declaration of hope. ఒక గొప్ప నిరీక్షణ పిల్లారా, శుభప్రదమైనటువంటి నిరీక్షణ. క్రీస్తులో ఉన్నటువంటి వారికి శిక్ష లేదు, తీర్పు లేదు. అంతకన్నా ఏం కావాలండి? That is the greatest thing on this earth, to be delivered, to live freely. మరి ఇక్కడ క్రీస్తులో ఉన్నటువంటి వారు ఖండించబడకుండా వాళ్ళు విముక్తి పొందటం ప్రియులారా. దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ కాండమినేషన్. క్రీస్తులో లేనటువంటి వారు క్రీస్తులో గలవారు, క్రీస్తు గలవారు క్రీస్తు లేనటువంటి వారు. క్రీస్తులో ఉన్నటువంటి వారికి శిక్ష లేదు, రక్షణ, మరి విడుదల, పాప క్షమాపణ, మరి నిత్యత్వం, యుగ యుగములు కూడా నిత్య జీవం, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. మరి ఇటుపక్క అయితే కండమ్నేషన్, నిత్య నరకాగ్ని. మరి చూడండి ప్రియుల, ఇహలోకంలో శ్రమలు, మరి అంతేకాకుండా రానటువంటి ఫ్యూచర్లో కూడా వారు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి కాండమ్నేషన్, ఖండించబడటం, శిక్షించబడటం అనేటటువంటిది. కాబట్టి ఈరోజు ఈ యొక్క అర్థాన్ని మరి లేకపోతే ఈ యొక్క డాక్ట్రిన్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. మరి దీన్ని ఏ రీతిగా మనం అన్వయించుకోవచ్చో చూద్దామండి. మరి ఇక్కడ కీలక పదాలు ముఖ్యంగా పిల్లలారా, మరి ఖండన, కాండమ్నేషన్ అన్నటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ బలమైనటువంటి మరి తిరస్కరణ, దేవుని ముందు అపరాధం యొక్క చట్టపరమైనటువంటి తీర్పు ప్రియులారా. ఒకరోజు ఒక తీర్పరిగా రానంటున్నాడు, ఒక జడ్జిగా రానంటున్నాడు. కాబట్టి ఆయన క్రీస్తులో ఉన్నటువంటి వారు, ఆయన విశ్వసించినటువంటి వారు బహిరంగంగా మరి యేసేనా ప్రభువు రక్షకుడు అని చెప్పి నమ్మి మరి బాప్తిసం పొందినటువంటి వారు, బహిరంగంగా మేనిఫెస్ట్ చేసినటువంటి వారు, సంఘంలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయినటువంటి వారు, వివిధ రకములైనటువంటి బహుమానాలు, మరి రివార్డ్స్ అనేటటువంటివి ఉంటున్నవి. మరి ఆ రీతిగా స్ట్రాంగ్ డిసప్రూవల్, లీగల్ వెర్డిక్ట్ ఆఫ్ గిల్ట్ బిఫోర్ గాడ్. దేవుని ముందు ప్రియులారు, మనకు ఎప్పుడైతే పాపం మనలో ఉంటుందో వీ హ్యావ్ దట్ గిల్ట్ ఫీలింగ్. మనలో ప్రియుల పాప, ఆ యొక్క అపరాధం ప్రియులారా, గిల్టీ ఫీలింగ్, మరి ఆ భయము, ఎంతో లోన్లీతనం, ఒంటరితనము, ఇవన్నీ కూడా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క బలమైనటువంటి తిరస్కరణ అని చెప్పి మనం అనవచ్చు. మరి రెండవదిగా జస్టిఫికేషన్, సమర్థన. క్రీస్తు బలి ద్వారా ప్రియులారా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ప్రకటించబడటం. బీయింగ్ డిక్లేర్డ్ రైచియస్ ఇన్ గాడ్స్ సైట్ త్రూ క్రైస్ట్ సాక్రిఫైస్. కాబట్టి మరి సమర్థించుకోవటం ప్రియులారా, క్రీస్తు బలి ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతులుగా మనం ప్రియులారా, క్రీస్తు ద్వారా నీతిమంతులుగా. మనం ఎంతో పాపంలో ఉన్నటువంటి వారం, పాప స్వభావము, మరి ఎంతో మూర్ఖత్వంలో, దుష్టత్వంలో, మరి ఆ పాపంలో జీవించినటువంటి మనము ప్రియులారా, క్రీస్తు ద్వారా మనకు నూతన స్వభావము, ఆ మారు మనసు అనుభవము, ఆ జస్టిఫికేషన్ అనేటటువంటిది. బీయింగ్ డిక్లేర్డ్ రైచియస్ ఇన్ గాడ్స్ సైట్ త్రూ క్రైస్ట్ సాక్రిఫైస్. యేసు ప్రభు యొక్క బలి ద్వారా, త్యాగం ద్వారా, పాప పరిహారార్థ బలి ద్వారా ప్రియులారా
మనం దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా మరి మనం ఏయో క్రియలు చేయనక్కర్లేదు. ఆ సింపుల్ చైల్డ్ లైక్ ఫైత్ ఇన్ క్రైస్ట్, యేసును రక్షకుడిగా అంగీకరించడం, ప్రభువుగా అంగీకరించడం. నేను 17 సంవత్సరాల అప్పుడు ఈ యొక్క నిర్ణయం తీసుకొని యేసును ప్రభువుగా అంగీకరించాను. అప్పట్లో నుంచి నాలో నుంచి ఆ గిల్టీ ఫీలింగ్ పోయినది, ఆ భయము, ఆ కలవరము, ఆ లోన్లీనెస్, ఒంటరితనము, ప్రియులారా అవన్నీ పోయి సంతోషము, సమాధానము, సంతృప్తి, ఇంకా దేవుని కొరకు ప్రయాసపడటం అనేటటువంటిది ఆ రీతిగా దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు పిల్లారా. మరి అంతేకాకుండా క్రీస్తు యేసునందు, ఇది ముఖ్యంగా పిల్లారా, ఇది ఏంటంటే విశ్వాసం ద్వారా క్రీస్తుతో వ్యక్తిగత ఐక్యత. నాలో ఉన్నటువంటి వారు, మీరు నాలో ఉండి నేను మీలో అయితే మీరు బహుగా ఫలించెదరని చెప్పి యోహాను 15లో మనం చూస్తాం. ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, యు బేర్ మచ్ ఫ్రూట్. ప్రియులారా, యేసులో ప్రియులారా, మరి మనం తీయగలము. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, నాలో అంటు కట్టబడినప్పుడు మీరు ఫలించెదరని వాక్యం చెప్తుంది. కాబట్టి క్రీస్తుతో సహవాసము, క్రీస్తుతో వ్యక్తిగత ఐక్యత, ఆయన ప్రభావంలో జీవించటం ప్రియులారా, పర్సనల్ యూనియన్ విత్ క్రైస్ట్ త్రూ ఫెయిత్, లివింగ్ అండర్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్, ఈ దేవుని యొక్క మార్గంలో విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ మన ముందున్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని పౌలు భక్తుడు హెబ్రీ 12 మొదటి 2 వచనాల్లో చెప్పటం మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ అండర్స్టాండింగ్ నో కాండమ్నేషన్, ఈ యొక్క ఖండించబడకూడదు అన్నటువంటి దాన్ని కొంచెం మరి బైబిల్ వాక్యాల ద్వారా అర్థం చేసుకుందాం. ఇక్కడ మరి ఈయన రోమా 8:1 చూస్తే దేవుడు గత పాపాలను మనపై మోపడు అని చెప్పేటటువంటి ఒక హామీ, అష్యూరెన్స్, ఇన్ రోమన్ చాప్టర్ 8 and verse 1, that God does not hold past సిన్స్ అగైన్స్ us. మన యొక్క గత పాపములు, కర్మ పాపము, జన్మ పాపం ఇవన్నీ కూడా ఉండవు ప్రియులారా. పాపం అనేటటువంటిది ఉండదు. పరిశుద్ధులం, నీతిమంతులం ప్రియులారా. మరి దేవుని దృష్టిలో అంగీకారమైనటువంటి వారిగా, మరి ఇంకా ఇతర వచనాల్లో కూడా మనం చూస్తాము. యోహాను 3:17లో చూస్తే, లోకము తన కుమారుడి ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. కాబట్టి చూడండి ఎంత తేటగా పిల్లరా. ఫర్ గాడ్ సెండ్ నాట్ హిస్ సన్ ఇన్ టు ద వరల్డ్ టు కండెమ్ ద వరల్డ్, బట్ దట్ ద వరల్డ్ త్రూ హిమ్ మైట్ బి సేవ్డ్. ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆయన మనల్ని రక్షించటానికి, విమోచించటానికి. వీఆర్ సేవ్డ్ ప్రియులారా. మస్ట్ మైట్ బి సేవ్డ్, దట్ ద వరల్డ్ త్రూ హిమ్ మైట్ బి సేవ్డ్. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం కృపాకాలంలో ఉంటున్నాము. ఆ యొక్క రక్షణ అవసరమై ఉంటున్నది. ఒకవేళ ఇంకా యేసును ప్రభువుగా రక్షకుడు అంగీకరించకపోతే ఇదే అనుకూల సమయం ప్రియులారా. మరి ఆయన్ని అంగీకరించండి, ఆయన్ని ప్రభువుగా స్వీకరించండి. యూ విల్ సీ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రియులారా. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు తన కుమారుని రక్షించటానికి పంపించాడు కానీ ఖండించటానికి కాదు అన్నటువంటి సర్వసత్యం మనం తెలుసుకుందాం. గాడ్ సెండ్ హిస్ సన్ టు సేవ్, నాట్ కండెమ్. కాబట్టి ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు. మరి ఆయన్ను ప్రియులారా, మీరు ఈ సమయంలో ఎటువంటి వారివైనా, ఎటువంటి దోషములు, ఎంత భయంకరమైనటువంటి దేవుడైనా, ఏ జాతి, కులము, మతము, తెగకు చెందిన వాటి అయినా సరే, ఉన్న పాటన ప్రభావ తగ్గించుకొని మరి జ్ఞానంతో ఆయనను అంగీకరించినప్పుడు నీలో పశ్చాత్తాపం, ఆ యొక్క ప్రియులారా ఎంతగా మరి ఆయన యొక్క స్వరూపంలోనికి తీసుకొస్తాడు. ప్రేమతోటి, కరుణ. ఒకప్పుడు ఎంతో గర్వము, అహంకారము, కామము, అవివేకం, మూఢత్వం, డంబము, ఇటువంటి వాటితో ఉండేటటువంటి వారు ఆ యొక్క ఆత్మఫలముతోటి ప్రియులారా, ఆ యొక్క ప్రేమ, సంతోషము, సమాధానం, ఇంద్రియ నిగ్రహము, ప్రియులారా, సెల్ఫ్ కంట్రోల్, లవ్, జాయ్, పీస్, కైండ్నెస్, పేషెన్స్, గుడ్నెస్, లాంగ్ సఫరింగ్, ఇటువంటి వాటితోటి ప్రియులారా మనం ఉంటూ మరి దేవుని యొక్క ఉద్దేశాలతో ముందుకు వెళ్తాం ప్రియులారా. మరి 2 కొరింథీ 5:17లో కూడా మంచి వాక్యం ఉంటుంది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయును. కాబట్టి ప్రియులారా, క్రీస్తునందు మనం ఒక కొత్త సృష్టి, ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆ న్యూ నేచర్, స్పిరిచువల్ నేచర్, ఆ బార్న్ ఆఫ్ గాడ్ ప్రియులారా, ఆ దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క వారసులముగా, క్రీస్తు రాయబారులుగా ఈ లోకంలో జీవించేటటువంటి భాగ్యము. ఎంత భాగ్యము, ఎంత ఆశీర్వాదము, ఎంతగా ప్రియులారా దేవుడు మనల్ని ఒకళ్ళొక్క విధేయత వలన అనేకులు విధేయులు అవుతారు పిల్లలు.
పాత ఆదాము ద్వారా పాపం సంప్రాప్తమైంది. కానీ ఈ కొత్త ఆదాము నూతన మరి రెండవ ఆదాము యేసు ద్వారా పిల్లరా మనం ఎంత ఆయన యొక్క త్యాగము, విధేయత, దేవుని చిత్తంలో ఉండటం వలన ఆయన ద్వారా మనకు ఎంతో మరి రక్షణ, విమోచన, పాప క్షమాపణ, జస్టిఫికేషన్, ప్రియులారా సాంక్టిఫికేషన్, ఆయన యొక్క పరివర్తనలోనికి, ఆయన యొక్క స్వరూపంలోనికి రావటం ఎంత గొప్ప భాగ్యం పిల్లల. మనమే కాదు, ఎక్స్క్యూజ్ మీ, మన యొక్క బిడ్డలు, బిడ్డలు రాబో తరాల వాళ్ళు కూడా ప్రియులారా ఇవి తెలుసుకుంటారు. వాళ్ళు కూడా దేవుని యొక్క మార్గంలోకి రావటానికి మరి సుగమవుతుంది. మరి ఇక్కడ మరి చూచినట్టయితే మరి కొన్ని మరి థియలాజికల్ ఇంప్లికేషన్స్ కూడా చూద్దామండి. గ్రేస్ ఓవర్ జడ్జ్‌మెంట్. రక్షణ అనేటటువంటిది ఒక బహుమతి సంపాదించినది కాదు అన్నటువంటి సత్యం తెలుసుకోవాలి ప్రియులారా. మరి సాల్వేషన్ ఈస్ ఎ గిఫ్ట్ నాట్ ఎర్న్డ్. ఇదేదో మరి మనం ఎన్నో పుణ్య కార్యాలు, కర్మాలు ఇవన్నీ చేయనక్కర్లేదు పిల్లారా. మరి ఉచితమైనటువంటి కృప అయి ఉంటున్నది పిల్ల. రక్షణ అనేది ఉచితమైన బహుమతి. ఇట్స్ ఎ గిఫ్ట్. సాల్వేషన్ ఇస్ ఎ గిఫ్ట్ నాట్ ఎర్న్డ్. మరి అంతేకాకుండా క్రీస్తునందు భద్రత, సెక్యూరిటీ ఇన్ క్రైస్ట్ పిల్లారా. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా వేరు చేయలేదని చెప్పి రోమా 8 మరి 38, 39 వచనాల్లో మనం చూస్తాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైన, ఉన్నవైనను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనం ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు పిల్లారా, మనల్ని ఏది కూడా మనను మరి ఆపలేదు పిల్లారా. క్రీస్తు యొక్క ప్రేమ నుంచి, ఆ యొక్క ఆ కృప నుంచి, ఆయన యొక్క ఎడబాటు నుంచి, మరి ఆ రక్షణ కార్యము నుంచి మనం అంతకంతకు వర్ధిల్లుచు మరి మనము ముందుకు వెళ్తూ ఉంటాం పిల్లారా. కాబట్టి మరి ప్రాక్టికల్గా కొన్ని ఇంప్లికేషన్స్ మరి అనువర్తనాలు మరి ఏంటి అంటే, ఒకటి ఏంటి అంటే లివింగ్ ఫ్రీ ఫ్రమ్ షేమ్. ఒకప్పుడైతే ఎంతో షేమ్ తోటి, సిగ్గుతోటి, ఎంతో ప్రియులారా నిందలు, అవమానాలు, లేకపోతే మరి లోకంలో ప్రియులారా భయముతోటి, మరి పాపపు భయము, గిల్టీ ఫీలింగ్ ఆడుతూ ఉండవచ్చు. ఇప్పటి నుంచి అయితే వీ కెన్ లివ్ ఫ్రీలీ. ఎంతో ప్రియులారా భయం అటువంటి లేకుండా మనం జీవించవచ్చు. క్రీస్తునందు మన స్థానాన్ని అర్థం చేసుకోవటం అపరాధ భావాన్ని తగ్గిస్తుంది ప్రియులారా. అండర్స్టాండింగ్ అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ ఎలివేట్స్ అస్, అలివేట్స్ గిల్ట్. మనలో ఉన్నటువంటి పాపము అదే తీసివేస్తుంది పిల్లారా. మరి ఒక జాడీని పగలగొట్టినందుకు ఒక అబ్బాయి ఎవరన్నా సరే పిల్లవాడు ఏదన్నా పగలగొట్టినప్పుడు ఎంత గిల్టీ ఫీలింగ్తో, భయముతోటి, అయ్యో వాళ్ళ నాన్న, లేకపోతే స్కూల్లో కానీ ఎక్కడైనా సరే అధికారులు ఏం చేస్తారు అంటే భయం ఉంటుంది. కానీ ఓకే నేను క్షమించాను భరోసా ఇచ్చి నో ప్రాబ్లం అన్నప్పుడు ఎంత స్వేచ్ఛ, ఎంతగా ప్రియులారా ధైర్యంగా ఉంటాడు. ఆ రీతిగా మనకు కూడా పాపంలో ఉన్నటువంటి మనకు మరి మన యొక్క ప్రభు అటువంటి భరోసా మనకు ఇస్తున్నాడు ప్రియులారా. మరి ఇతరులకు కూడా కృపను విస్తరించటము, ఎక్స్టెండింగ్ గ్రేస్ టు అదర్స్ ప్రియులారా. మనము విడుదల పొంది ఆ భయము అటు నుంచి రక్షణ పొంది, విమోచన పొంది మనము ప్రియులారా ఈ యొక్క క్షమించబడినట్టే నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఇతరులను క్షమించుడి అంటున్నాడు. కాబట్టి మనం దాన్ని ఇతరులకు మరి ఎక్స్టెండ్ చేస్తాం పిల్లలు. మరి మనం క్షమించబడినట్టే మనం కూడా ఇతరులను క్షమించవలసినటువంటి అవసరం ఉంది. యాజ్ వీఆర్ ఫర్ గివెన్ వి మస్ట్ ఆల్సో ఫర్ గివ్ అనే కథ మరి ఉపమానాల్లో ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు పిల్లల. మరి ఆ రీతిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అలాగనే ఒక పాస్టర్, ఒక సంఘ కాపరి ఆ సంఘాన్ని క్షమించి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సమాజ క్షమాపణను ఇస్తాడు పిల్లల. ఏ పాస్టర్ ఫర్ గివ్స్, ఏ కాంగ్రిగెంట్ ఇన్స్పైరింగ్ కమ్యూనిటీ ఫర్ గివ్నెస్. ఆ రీతిగా పిల్లల సంఘంలో పిల్లలు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఒక మాదిరిగా అందరినీ ప్రేమించి పిల్లల చిన్న చిన్న తప్పులు, లోపాలు ఎన్నో ఉంటాయి అన్ని కూడా పక్కన పెట్టి యేసు ప్రభులు చూస్తే ఎంతగా పిల్లల మీ శత్రువులను ప్రేమించడి అంటున్నారు పిల్లల. ప్రభులో ఉన్నటువంటి వారికి అది సాధ్యమైతే. మరి ఇతర బైబిల్లో కూడా మనం చూసినట్లయితే ఎఫెసీ 2:8-9 వచనాలు చూస్తే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే.
అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. కాబట్టి ఇక్కడ మరి అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. విశ్వాసం ద్వారా రక్షణ అనేది ఒక బహుమతి. మరి ఖండించడానికి కారణాలను తొలగిస్తుంది పిల్లలు. అలాగనే కొలస్సి 2:14 కూడా దేవుడు వ్రాత రూపకమున ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డములు లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ కూడా క్షమించి మరి కాబట్టి ఇక్కడ చూస్తే క్రీస్తు మన రుణాన్ని రద్దు చేశాడు పిల్లలు. మరి చట్టపరమైన అవసరతల నుండి మనల్ని విడిపిస్తాడు. మనం ధైర్యంగా పిల్లలు ఆయన యొక్క ఆ కృపా సింహాసనాన్ని ఎదురు పడవచ్చు. కాబట్టి ముగింపుగా ప్రియులారా ఇక్కడ మరి రోమియోలో 8:1 చూసినటువంటి రీతిగా చదువుకున్నటువంటి రీతిగా క్రీస్తును యేసునందున్న వారికి ఎటువంటి కూడా శిక్షా విధి లేదు. వారు ఖండించబడరు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని మందు మన యొక్క స్థానం భద్రపరుస్తుంది. మరియు మరి ఆయన యొక్క కృపలో జీవించడానికి మనల్ని శక్తివంతులు చేస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మరి ఆ ఫ్రీడమ్, ఈ స్వేచ్ఛను మనం స్వీకరిద్దాము. మరి మన యొక్క ఉన్నటువంటి ప్రతి భారాన్ని ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా నా యుద్ధకు రండి అని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు. అన్నిటిని ఎటువంటి సమస్యలు ఉండదు, ఎటువంటి భారంలతో ఎన్ని చిక్కులతో ఉన్నట్టయితే అటన్నింటిని దేవుని సన్నిధిలోకి వెళ్ళి వేడుకున్నప్పుడు ప్రభువా నన్ను క్షమించు అన్నప్పుడు ఆయన క్షమించే దేవుడు, కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు. మరి మన యొక్క పాపమును బట్టి మనం ఎవరం కూడా యోగ్యులం కాదు, శ్రేష్ఠులం కాదు. మరి ఆయనే ప్రియులారా, ఆయన కేవలం ఉచితమైనటువంటి కృప చేత రక్షణ భాగ్యము విమోచన ద్వారా ప్రియులారా రక్షణ మరి ఆ యొక్క జస్టిఫికేషన్ మరి దేవునిలో ఉండేటటువంటి భాగ్యం దేవుని కుమారులుగా అనిపించుకోవటం ప్రియులారా. మరి అటువంటి భాగ్యం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సందేశాన్ని మనం ఇతరులకు కూడా పంచి పెడదాం. ఈ యొక్క కృపను గురించి, ఉచితమైనటువంటి రక్షణ భాగ్యం గురించి, క్రీస్తు చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్త బలి గురించి, వీటన్నిటిని కూడా మనకు తెలియని వారికి ప్రియులారా మనము అనేక ప్రాంతాల్లో ఉంచి ఉంటున్నాడు. దేవుడు పంపిన ప్రదేశంలో ఉద్యోగరీత్యా, మరి స్టూడెంట్స్‌గా, విద్యార్థులుగా, మరి సంఘ కాపరులుగా, మిషనరీస్‌గా దేవుడు అనేక ప్రాంతాలకు పంపిస్తూ ఉంటున్నాడు పిల్లారా. ఆ ప్రాంతాల్లో దేవుని కొరకు మహిమకరంగా ఉండటానికి దేవుడు మనందరికి కూడా మరి సహాయం చేయనుగాక. క్రీస్తులో మరి ప్రేమింపబడిన, క్షమించబడిన మరియు నిరీక్షణ నిండినటువంటి వ్యక్తులుగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వకృపానిధి దేవా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. క్రీస్తులో ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు. నో కాండమ్నేషన్ దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ అని. గొప్ప నాయన, ఎంత భాగ్యం ప్రభువా తండ్రి. ఇంకా ప్రభువా భయంతోటి, ఆ గిల్టీ ఫీలింగ్ తోటి, ఆ షేమ్ తోటి, అవమానములతోటి ప్రభువా ఉంటున్నారు. వారిని యేసు నామములో దర్శించండి. ఎంతమంది అయితే మిమ్మల్ని అంగీకరించి మీ కొరకు జీవించాలని ఆశిస్తున్నారు ప్రభు, రైట్ నౌ టచ్ దెమ్ ఓ ఫాదర్. మీ యొక్క పరిశుద్ధాత్మతో తండ్రి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. ఎంతమంది అస్వస్థ గురయ్యారు యేసులో ప్రభు, స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, పాప క్షమాపణ దయచేయండి ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి, మీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. ఎంతమంది వివాహాల కొరకు తండ్రి ఎదురు చూస్తున్నారో ప్రభు తండ్రి, సాటి అయినటువంటి సహకారాలను మరి తండ్రి హెల్ప్ మేట్స్ను తండ్రి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందినట్టయితే మరి ఈ యొక్క లింక్‌ని షేర్ చేసుకొని ఇతరులతోటి మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్‌లో మరి సబ్స్క్రైబ్ చేయటంలో సహకరించవలసింది కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.